పాస్టర్ అభినయ్ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొండిగడ్డ పంచాయతీ దగ్గర ఒక నీరుతోటపాలెం అనే విలేజ్లో అతని పైన అటాక్ జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి ఫస్ట్. అయితే ఈ స్టోరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా విషయాల్ని బయట పెట్టేశారు. రైట్, ఇక ఇతనికి సహకరించిన ఆర్టిస్టులు, ఇతను స్క్రిప్టు, ఇదంతా కూడా ఒకసారి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికి ఒక టైటిల్ కూడా పెట్టుకోవాలి మనం. ఒక గుడ్డు, ఒక విగ్గు, ఒక టమాటో, ఆపరేషన్ అభినయ్ దర్శన్. ఎస్, సో స్క్రీన్ పైన మీకు ఒక ఫోటో చూపిస్తున్నా, ముందుగా చూడండి. రైట్, సో స్క్రీన్ పైన మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తి గురించి ఆలోచించకండి, ఈ వ్యక్తిని మాత్రమే చూడండి. చక్కగా ఉన్నాడు. ఇతని పేరు బెన్నీ కుర్మా. ఇతను మూవీస్లో ట్రై చేస్తున్నాడు, ఆర్టిస్ట్గా చేయాలని చాలా ఇంట్రెస్ట్. అభినయ్ దర్శన్ గారు లేటెస్ట్గా వచ్చిన ఏదైతే షార్ట్ ఫిల్మ్ ఉందో ఆ సినిమాలో ఇతను నటించాడు. అదే ఇప్పుడు అటాక్ జరిగిన దాని గురించి, ఆపరేషన్ అభినయ్ దర్శన్ టైటిల్ దాని పేరు. సో అందులో ఇతనిది మేజర్ రోల్, చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా మీడియా ముందైతే మాత్రం అసలు ఎటువంటి అనుమానాలు రాకుండా అంత అద్భుతంగా చెప్పాడు. ఆ బైట్స్ కూడా మీకు దొరికితే ఒకసారి చూడండి. ఇతని పేరు బెన్నీ కుర్మా. మరి ఇతనికి రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా వేరే వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడాము, వాళ్ళ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇది లేటెస్ట్గా అతను కొన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ. బెన్నీ కుర్మా. రైట్, ఇక ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, అసలు మామూలు యాక్టింగ్ లేదు. డైరెక్ట్ నాతోనే జూమ్ కాల్లో మాట్లాడుతూ నా కాలు చెయ్యి విరిగిపోయింది సార్, నా కాలు చెయ్యి విరిగిపోయింది. అయ్యగారిని అయితే సార్ బీరు బాటిళ్ళు కత్తులతో రపా పొడి చేసి బీరు బాటిళ్ళు సార్ తల మీద టపా కొట్టేశారు సార్. అయ్యగారికి తల మీద టపా కొట్టేస్తే అయ్యగారికి తలంతా బ్లడ్ రావాలే, కానీ ఎక్కడ బ్లడ్ రాలేదు. ఎందుకు? అయ్యగారు పైన విగ్గు పెట్టుకున్నారు. సరే, అయ్యగారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయ్యగారికి మొత్తం మీద దాడి జరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎక్కడైనా కనీసం ఎక్కడైనా ఏ క్లిప్లోనైనా సరే అయ్యగారు ఒక్కసారైనా విగ్గు తీశారా? ఎందుకు తీలే? కనీసం తలకి డ్యామేజ్ అయితే, ఏదైనా దెబ్బ తగిలితే దాన్ని క్లీన్ చేసి కుట్లు వేయడమో, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఏదో చేస్తారు కదా డాక్టర్స్. కానీ ఎక్కడా కూడా అయ్యగారికి విగ్గు తీయలేదు. విగ్గు తీస్తే అయ్యగారి పరువు పోతుంది. పైగా బాడీలో ఎక్కడ అటాక్ చేశారో తెలుసా? తొడ దగ్గర మాత్రమే అటాక్ చేశారు. ఎందుకంటే ఇంకెక్కడన్నా డ్యామేజ్ అయిందనుకో ఇబ్బంది కదా, పొరపాటున ఇంకెక్కడన్నా తగిలితే అది వేరే విషయం. సో ఇతను మాట్లాడింది ఒకసారి మనం విందాం. సార్ నన్ను అయితే సార్ ఇట్లా సార్ పైకి ఇలా ఎత్తారు సార్, ఇట్లా ఎత్తి సార్ నన్ను అలా కింద పడేశారు సార్. అలా కింద పడేసరికి ఈ ఎడం చెయ్యి ఎడం కాలు రెండు విరిగిపోయినాయి. ఆ రెండు విరిగిపోయినాడు మా రెడ్ టీవీతో జూమ్ కాల్ ఇలా పెట్టుకుని మాట్లాడుతుండు. కాలు చెయ్యి విరిగిపోయినాడు. వాడు ఏం మాట్లాడుతాడు ఒకసారి వినండి. వాడు వయసు కూడా చిన్నదే, పాపం అనవసరంగా వాడిని బలి చేస్తాడు ఈ స్టోరీలో. రైట్, ఒకసారి ఇక్కడ వినండి, మనోడేం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. ఇక్కడ సార్కి వచ్చేసి బాగా బలంగా బ్లడ్ బ్లీడింగ్ అవడము, అలా బాగా గాయాలైనా తొడ దగ్గర, చేతుల దగ్గర. అవునన్నా, తొడ దగ్గర, చేతుల దగ్గర, స్టమక్ దగ్గర ఏకంగా తల పైన విగ్గు పెట్టుకున్నాడు కదా, ఇలా బీర్ సీసాతో కట్ చేశారన్న. ఓకే, తల పగల కొట్టారు, బీరు సీసాలతో కట్ చేసేసారంట. తల పగలుంటారు. నన్ను వచ్చేసి అతనే చెప్తున్నాడు, తల పగల కొట్టేశారు సార్, ఇంత రాళ్ళు తీసుకొచ్చారు సార్, ఒక 10 బీరు బాటిల్ తీసుకొచ్చారు సార్. అసలు అభినయ్ దర్శన్ గారు ముఖం కనిపించకుండా చావ కొట్టారు సార్ అని చెప్తున్నారు. కానీ మరి తల పగలగొట్టినప్పుడు అభినయ్ దర్శన్ విగ్ ఎందుకు తీలా? కనీసం హాస్పిటల్ అయినా సరే విగ్ తీసి
పైన కుట్లు వేయడమో ట్రీట్మెంట్ చేయడం ఏదో చేస్తారు కదా, కానీ ఎక్కడ కూడా విగ్గు తీయలేదు. పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అతను విగ్గు తీయలేదు. అలాగే అతని బాడీ మొత్తం కూడా చూస్తే కేవలం అతనికి డ్యామేజ్ అయింది మాత్రం, అతను దాడి చేయించుకుంది తొడ దగ్గర మాత్రమే, ఇంకెక్కడా కూడా ఇంత డ్యామేజ్ కూడా లేదు. రైట్, ఇతను ఇంకొక విషయం చెప్పాడు, అది కూడా ఒకసారి వినిపిస్తాను. పైకెత్తి కింద చేశారన్న. నేను స్పృహ సిచ్యువేషన్ ఏంటి? ఒక హ్యాండ్ ఒక లెగ్ విరిగి ఇది చూడండి. ఇద్దరు వ్యక్తులు నన్ను పైకెత్తి కింద చేశారు. నేను స్పృహ కోల్పోయాను. నాకు ఒక్క నిమిషం. ఓకే, తల పగలగొట్టారు. ఆ తల పగులుంటారు. ఉమ్, నన్ను పైకెత్తి కింద చేశారన్న. ఓకే, ఇద్దరు వ్యక్తులు నన్ను పైకెత్తి కింద చేశారు. నేను స్పృహ కోల్పోయాను. నాకు చెయ్యి కాలు విరిగిందన్న. ఓకే, విన్నారా? ముగ్గురు వ్యక్తులు నన్ను పైకెత్తి కింద పడేశారు, నా కాలు చెయ్యి విరిగిపోయింది, నేను స్పృహ కోల్పోయాను. కాలు చెయ్యి విరిగిన వ్యక్తి అంటే విరగడం అంటే బోను మొత్తం కూడా విరిగిపోవటం. అంటే చెయ్యి విరిగితే పర్లేదు, కాలుతో నుంచోగలిగాడు అనుకోవచ్చు. కాలు విరిగితే ఖచ్చితంగా నుంచోలేడు, సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇతనైతే మాత్రం కాలు విరిగినా కానీ ఒక సెల్ ఫోన్ పట్టుకుని వాళ్ళ అయ్యగారి కోసం ఈ రకంగా రెడ్ టీవీతో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. సరే మళ్ళీ ప్లే చేస్తాను, మళ్ళీ వినండి. కింద చేశారు. నేను స్పృహ కోల్పోయాను. నాకు చెయ్యి కాలు విరిగిందన్న. ఓకే, ఏంది ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఒక హ్యాండ్ ఒక లెగ్ విరిగింది. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. నువ్వు కాలు చేయి విరిగితే నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు మాతో? అన్నా కాలు చేయి విరిగితే నువ్వు మాతో ఎట్లా మాట్లాడగలుగుతున్నావు బయటకు వచ్చి? అంటే నా దగ్గర ఒక అతను కిరణ్ మహేష్ అని రాదు, ఓకే, కరెక్ట్ గా అడిగేసాం కదా, అక్కడి నుంచి ఇంకా సోది. సో ఇలా చాలా విషయాల్లో కూడా అభినయ్ దర్శన్ టీం బయటపడిపోయారు. ఇంకొకటి, ఆ రోజు ఏదైతే అటాక్ జరిగిందో ఆ రోజు క్లిప్స్ వచ్చాయి మా రెడ్ టీవీకి. ఎలా వచ్చాయంటే తెలంగాణ షాన్ దగ్గర నుంచి మాకు కొన్ని క్లిప్స్ ఇక్కడికి వచ్చాయి, నాకు పర్సనల్ నెంబర్గా వచ్చాయి, నా నెంబర్కి రాగానే మేము క్లిప్స్ చూసాం. ఒకసారి ఆ క్లిప్స్ కూడా, ఒక క్లిప్పు ఆ రోజు ఆడియో మేము కరెక్ట్గా వినలేదు. దాని తర్వాత మళ్ళీ ఇదేంటి సీక్వెన్స్లో వచ్చే ఒక సినిమాలో ఒక షార్ట్ ఫిల్మ్లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎడిటర్స్ ఏం చేస్తారంటే సీక్వెన్స్లో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి కలిపే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అభినయ్ దర్శన్ పైన ఫస్ట్ కార్ దగ్గర వెంబడించారు, గుడ్లతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు అన్నారు. పాప సీన్స్ వాళ్ళు తీలా, లేకపోతే వాళ్ళు రిలీజ్ చేయలేదు, అది వేరే విషయం. సో కారు వెంబడించిన అదో ఒకటి బయటకు వచ్చింది, అభినయ్ దర్శన్ దిగి పారిపోతుంది ఒకటి వచ్చింది. దాని తర్వాత కారులో వేరే పర్సన్ని పట్టుకుంటున్నప్పుడు కూడా ఒక క్లిప్ వచ్చింది. దాని తర్వాత కట్ చేస్తే డైరెక్ట్ ఇంకా అభినయ్ దర్శన్ ఒక చెట్టు దగ్గర నుంచున్నాడు. అభినయ్ దర్శన్ పైన అటాక్ చేయకుండా వీళ్ళు వేరే పర్సన్ దగ్గర పోతున్నారు. వేరే పర్సన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వారేం చెప్తున్నారు, నేను కాదు అతను అని చెప్పేసి అంటారు. మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కట్ చేస్తే అక్కడ వీడియో క్లోజ్, మళ్ళీ ఇంకొక వీడియో. డైరెక్ట్ ఇంకా అభినయ్ దర్శన్ ఇంకా మొత్తం కూడా స్పృహ కోల్పోయి స్పర్శ లేకుండా ఎవరో వచ్చి అతన్ని లేపుతున్నట్టు, మా అయ్యగారిని చంపేశారే అన్న క్లిప్ వచ్చింది. ఒకసారి నేను అది క్లియర్గా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. నుంచి స్టార్టా? కారు వెళ్తున్నప్పుడు ఆ బ్లూ టీ షర్ట్ అబ్బాయి వసంత్ కుమార్ గిరిజన బిడ్డ, అతను ఇన్స్టాగ్రామ్స్ లో రీల్ చేసుకుంటుంటాడు అతను వైఫ్. సినిమాలో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ రకంగా యాక్టింగ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కానీ నిజంగానే నటుల్ని పెట్టుకున్నాడు యాక్టింగ్ కోసం, స్టోరీకి తగ్గట్టు అతని నటుల్ని పెట్టుకున్నాడు. అక్కడ ఏం జరగట్లా,
అయ్యగారు కూడా బాగానే ఉన్నారు, అదిగో లేచి నుంచున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. అయ్యగారు ఏం చేయాలి? అయ్యగారిని చూసి వాళ్ళు మారిపోయారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి, ఎక్కడ దాడి చేయాలి, తలపైన కొట్టాలా తొడపైన కొట్టాలా అనేది వాళ్ళకి అర్థం కావట్లే. అయ్యగారు చూడండి ఎట్లా నుంచి ఉన్నాడు. ఒకసారి కట్ చేస్తే ఇది వీడియో లాస్ట్ చూపించలేము మేము, కట్ చేస్తే డైరెక్ట్. ఇదంతా టమాటో సాస్ అంటే అండి, ఈ హెడ్ కి చేతుల దగ్గర ఇదంతా రాసుకుంది టమాటో సాస్. 2 జతల్లో బట్టలు తెచ్చుకున్నాడు అభినయ్ దర్శన్ ఆ రోజు. ఆ కనిపిస్తున్న షార్ట్ ఒకటి, పైన బ్లాక్ టీ షర్ట్ ఒకటి ఉంది కదా అదొకటి, ఆ 2 జతల బట్టలు తెచ్చుకున్నాడు. ఫస్ట్ ఇదంతా కూడా ఈ షూట్ చేసిన తర్వాత నిజంగా కొడితే అతనికి ఒళ్ళు హూన్ అయిపోతుంది కదా, సో స్టెప్ బై స్టెప్ అంతా తీసుకున్నారు కాబట్టి దాని తర్వాత బట్టలు మార్చుకుని అతను అక్కడ పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత ఇంకా మన కెమెరామెన్ నిజంగా అసలు నాకైతే మాత్రం అతను సూపర్ తీసాడు. అసలు ఇతను మంచి ఫ్యూచర్ ఉంది ఇతనికి, రత్నవేలు కూడా సరిపోడు అంత మంచి కెమెరామెన్ అయితే. ఇక్కడ ఒకసారి అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు ఇతను డైలాగులు వినండి ఒకసారి. అయ్యగారు చూడండి కళ్ళు ఎలా తేలేస్తున్నాడు. అయ్యగారికి ఆల్రెడీ యాక్టింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు ఇతను సినిమాల్లో చేశాడు, సినిమాల్లోనే షార్ట్ ఫిలిమ్స్ లోనే చేశాడు. దాని తర్వాత పాస్టర్ గా వెళ్ళిపోయాడు. చూసారా డైలాగు? అయ్యో అయ్యగారిని చంపేశారు రా. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తా చూడండి. భుజం మీద ఎత్తుకుంటా అమ్మా నా కొడుకులు పోయారు. సుధా సుధా అయ్యగారిని చంపేశారు రా. అతను బతికే ఉన్నాడు, అయ్యగారిని చంపేశారు రా. ఇతను వైట్ టీ షర్ట్ చూసారు కదా, ఇప్పుడు ఇందాక నేను ఒక క్లిప్ ప్లే చేశాను, అయితే మనతో మాట్లాడింది. అయ్యా నా కాలు చేయి విరగొట్టేశారు, నన్ను పైనుంచి కిందకి పడేశారని చెప్పి అయ్యగారికి గాయాలైతే ఫస్ట్ అయ్యగారిని పైకి లేపి నిల్చోబెట్టింది ఆ వైట్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి. మరి అంటే కాలు చేయి విరిగిపోయిన వ్యక్తి అలా చేయగలుగుతాడా? వెనకాల మళ్ళీ రాగాలి. వైట్ టీ షర్ట్ అయ్యో అయ్యగారు ఏంటండి పరిస్థితి? ఇంకా చాలా ఉన్నాయి దాచాం. నెక్స్ట్ కాలు చెయ్యి విరిగిపోయిన వ్యక్తి పక్కన చూడండి ఏం చేస్తున్నాడు. అయ్యగారికి స్పృహలోకి రావాలని చెప్పి ప్రార్థన చేస్తాడు. కాలు చెయ్యి విరిగిపోయిన పర్సన్ ఎవరైనా సరే కింద కూర్చోగలుగుతారా సపోర్ట్ లేకుండా? ఇతను కూర్చున్నాడు రైట్. ఇదంతా ఫేక్ అని తెలిసిపోయింది, కానీ వీళ్ళ డైరెక్షన్ బాగుందని చెప్పి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో తర్వాత అటాక్ అయిపోయింది. అటాక్ తర్వాత వీళ్ళు అయ్యగారికి తల కూడా చూసారా, ఆ తల కూడా ఎక్కువ రుద్దట్లా, ఎక్కువ తల రుద్దుతా విగ్గు ఊడిపోతుంది. అందుకని చెప్పి ఏదో జస్ట్ అట్లా కెమెరా ముందు పెర్ఫార్మెన్స్ కోసం కొంచెం భుజం మీద ఎత్తుకుంటావా? వీడియో నేను తీస్తాను, పట్టుకో వీడియో నేను తీస్తాను, పట్టుకో. నెక్స్ట్ ఇక్కడి నుంచి సీన్ అసలు మామూలుగా ఉండదు. అంటే కెమెరామ్యాన్ అనే పర్సన్ ఎక్కడా కూడా రికార్డింగ్ ఆపలా. అటాక్ దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు రికార్డింగ్ ఆపలా. అయ్యగారిని అటాక్ చేశారు, బయటికి తీసి పొట్టు కొట్టారు. తర్వాత మళ్ళీ అయ్యగారు టమాటో సాస్ రాసుకున్నారు, విగ్ అంతా కూడా కొంచెం అట్లా సరి చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఆస్కర్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చేసే కొంతమంది మహిళలు నిజానికి పాపం వాళ్ళకంటే వాళ్ళు నిజంగానే అటాక్ చేశారేమో అనుకుని వచ్చారా, లేదంటే వాళ్ళను కూడా
జూనియర్ ఆర్టిస్టులకి ఎలా అయితే డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారో అలా పెట్టించుకుంటారో అనేది తెలియదు, కానీ పాపం వాళ్ళైతే మాత్రం పెర్ఫార్మెన్స్ ఎరగదీశారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని అయ్యగారు కొంచెం పసుపు తీసుకొచ్చి తలకి, చేతులకి, కాళ్ళకి తెగరుద్దేశారు. అది కూడా చూడండి ఒకసారి. వచ్చిందా? ఆటో 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 అయ్యో అయ్యగారు, ఆటో ఆటో ఏమన్నా వచ్చిందా? అన్న ఆటో ఆటో. ఇక్కడ చూసారా మీరు ఈ వైట్ పర్సన్ పాపం ఇక్కడ మరి సీక్వెన్స్ మిస్ అయింది. ఇంతకుముందు క్లిప్లో వైట్ పర్సన్ ఏమో అయ్యగారిని పైకి ఎత్తుతున్నాడు, అయ్యో అయ్యగారు అని చెప్పి పైకి ఎత్తి అతను తల రుద్దుతున్నాడు. కట్ చేస్తే జనాలు వచ్చేసరికి, అక్కడ ప్రజలు వచ్చేసరికి అతను చూడండి యాక్టింగ్ ఆస్కర్ లేవి లేదు నిజంగా. అతను కూడా కింద పడిపోయి ఉన్నాడు, అతను కూడా పడుకొని ఉన్నాడు. అన్న ఆటో ఆటో అన్న. అసలు అయ్యగారిని ఇలా లేపి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిచ్చిన వైట్ పర్సన్, ప్రజలు వచ్చేసరికి నన్ను అయ్యగారిని ఇద్దరిని కొట్టేశారు. నన్ను అయితే పైకి ఎత్తి కింద పడేశారు, కాలు చెయ్యి ఇరిగిపోయింది. ఇక్కడ నుంచి చూడండి పెర్ఫార్మెన్స్. ఆటో ఆటో ఏమన్నా చెప్పారమ్మా? విగ్గు ముట్టుకోకండి అయ్యగారిది, విగ్గు ముట్టుకోవద్దన్నారు. తలపైన టచ్ చేయట్లేదు వాళ్ళు ఎవరో కూడా. నలుగురు ఆరుగురు వచ్చారన్నా. అది చూసారా? అవును, అర్థమైందా నీకు? అర్థమైందా? ఈ పర్సన్ జూమ్ చేసావు కదా, ఈ పర్సన్ ఇందాక అయ్యగారిని లేపాడు, అదే పర్సన్ జనాలు వచ్చేసరికి ఆయన పడుకొని ఉన్నాడు. పాపం అటు పక్క కొంతమంది నిజం అనుకుని కూలీ పనులు చేసుకునే వాళ్ళు వెళ్తారు, వాళ్ళు కూడా వచ్చేసారు. చూడండి అయ్యగారు, ఈయన పెద్ద అయ్యగారు అసలు ఆయన. రైట్, ఇంకా వేరే క్లిప్కి వెళ్దాం. ఏంటి చావు కేకలు? ఇలా వెళ్ళిపోయారు ఇలా. ఇక్కడ కొంతమంది ఫేసులు చూస్తుంటే వాళ్ళకు కూడా అనుమానమే. లేదు మామూలుగానే ఉంటారు, ఇద్దరు మామూలుగా ఉన్నారు, ఇద్దరు పెట్టుకున్నారు, ఇలా ఎవరు వెళ్ళిపోయారు. అటాక్ చేశారని వాళ్ళకు కూడా అనుమానం ఉంది. చూడండి గిరిజన ప్రజలు అంత అమాయకులు చూడండి, నిజంగానే ఏదో అయ్యిందని చెప్పి ఆడబిడ్డలు అతను ఒళ్ళో పెట్టుకుని నేను చెప్పాను ఇందాక ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉందని. కెమెరామెన్ కాళ్ళు రుద్దేస్తున్నారు. విగ్గు మాత్రం ముట్టుకోకండి, విగ్గు మాత్రం ముట్టుకుంటే బాగుంటుంది. సేమ్ ఇంకా రంగస్థలంలో సీన్ ఉంటుంది కదా, ఫాదర్ చనిపోయిన తర్వాత సేమ్ యాజ్ టీస్. హాస్పిటల్ తీసుకెళ్ళకుండా అక్కడ అయ్యేవారికి ఆటోమేటిక్ చేయాలి. కారు కాదు, బైకు. నలుగురు, మూడు బైకు. ఉన్నా ఉరికిచ్చారు, గుడ్లు కొట్టారు, గుడ్డు కొట్టారు. గుడ్లు కొట్టారంట. ముందు గుడ్లు కొడితే అవి పగలలేదంట. అది నేను చెప్పింది కాదండి, అభినయ్ దర్శన్ గారు మీడియా ఛానల్స్తో మాట్లాడుతున్నప్పుడు హాస్పిటల్ బెడ్ పైన ఉన్నప్పుడు ఆయన చెప్పారు, ముందు గుడ్లు కొట్టారు, ఆ గుడ్లు పగలలేదు, తర్వాత పెద్ద రాయి పట్టుకొచ్చారు, ఆ రాయి తీసుకొట్టారు. అంటే ఒక విషయం అండి, సాధారణంగా ఏదైనా రన్నింగ్లో ఉన్న వెహికల్స్ పైన మన అరచేతికి ఎంత పొట్టున్న పార్టికల్ వస్తువు ఏదైతే ఉందో దాంతో మాత్రమే మనం ఈజీగా త్రో చేసి కొట్టగలం. రన్నింగ్లో ఉన్న కారు పైన కానీ బైక్ పైన కానీ ఎంత పెద్ద రాయి తీసుకుని ఎవరైనా అటాక్ చేయగలుగుతారా? ఎవరు అటాక్ చేయలేరు. వాళ్ళు చెప్తుంది అది, గుడ్డు కొట్టారంట, గుడ్డు పగలలేదంట. అంటే గుడ్డు అంత బలంగా కొడితే గుడ్డు పగలదా?
గుడ్డు పగలలేదు, విగ్గు ఊడలేదు. అయ్యగారు యాక్టింగ్ చూడండి. ఇంకొకసారి గనక ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ ఇదైందో అక్కడ గనక అభినయ దర్శన్ వెళితే ఈసారి దిగ్గు పక్క రెండు ఇప్పుడు రెండో టీం ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు ఆ రెండో టీం ఏంటంటే సడన్ గా కార్ వస్తుంది. మనం సడన్ గా కార్ వచ్చి కార్లో అయ్యగారిని ఫాస్ట్ గా తీసుకెళ్తున్నట్టు చూపిస్తారు. సైలెంట్ సైలెంట్ వచ్చింది కారు. సైలెంట్ 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 అయ్యగారిని ఎత్తుకురండి, సార్ ఎత్తుకురండి, ఎరకారు సార్ ఎత్తండి, సైలెంట్ సైలెంట్ అమ్మా కారు. కారు డ్రైవ్ చేసిన పర్సనే నాతో ఫోన్ మాట్లాడాడు. అయ్యో తేజ గారు మీరా? అయ్యో తేజ గారు రట్టిది మీరా? అంటే ఫాస్ట్ గా వేగంగా వేస్తాం వీడియోస్ అని చెప్పి మమ్మల్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నించారు. చూసారా, కెమెరామ్యాన్ ఎక్కడ కూడా ఏ ఫ్రేమ్ లో కూడా అయ్యగారు కానీ అయ్యగారితో పాటు ఎవరైతే నటిస్తున్నారో వాళ్ళని ఎక్కడో కూడా కనిపించకుండా, అలా లేకుండా కనిపించేటట్టు అతను ఫుల్గా అతని పని అతను చేశాడు. ఖచ్చితంగా అభినయ దర్శన్ గారు అతనికి ఫుల్ రెమ్యూనరేషన్ ఇవ్వాలి. అంటే అందరికీ ఒక్కొక్కరికి 10,000 ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సింది ఉంది. సో ఈ క్లిప్స్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఆ కెమెరామ్యాన్కి అయితే ఫుల్ రెమ్యూనరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. కారు ఎక్కించే అంతవరకు కూడా అతను ఎక్కడ కూడా రికార్డింగ్ అనేది ఆపకుండా అట్లానే రికార్డ్ చేశాడు. అమాయక ప్రజలు నిజంగా నా అయ్యగారికి ఏదో అయిపోయిందని చెప్పి అలా వీడు నెంబర్ 1 ఆర్టిస్ట్, నాకు తెలుసు. వాడు నిజంగా నా ఆర్టిస్ట్. జబర్దస్త్ అట్లాంటి షోల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తాడు. కారు ఎక్కించిన తర్వాత అదేంటి రెండోసారి ఎక్కించిన, సారీ హాస్పిటల్ తీసుకెళ్తా. ఏ ఊరు అన్న ఇది? ఏ ఊరిది? హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకెళ్తాంటే ఆ కెమెరామెన్ ఏ ఊరు అన్న ఇది? లైట్ లేదా? లైట్ లైట్ తొడ దగ్గర ఎవరో గాయం చేయలా, ఆయనే అక్కడ ఒక చిన్న కట్టె లాంటిది ఉంటే కాసేపు దాన్ని అట్లా రఫ్ చేసి అప్పటికి అది పెద్ద గాయంగా మారి దాని తర్వాత బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఆ బ్లడ్ని చేతితో ఇక్కడ కొంచెం చేతులకి తిట్టా ఇలా ఒళ్ళకి దుమ్ము తీసుకుని ఇట్లా వేసుకుని ఆ నెక్కర్ని సగం చింపుకుని అట్లా పడుకుని ఉన్నాడు. అరే నువ్వు అక్కడి నుంచి షూట్ చేసుకుంటారా, నువ్వు అరుస్తారా, అయ్యగారు అని చెప్పి షూట్ చేసుకుని చెప్పేసి అట్లా షూట్ చేశారు. అది క్లిప్. రైట్. సో గైస్ చూశారు కదా, ఇది ఆపరేషన్ అభినయ్ దర్శన్ యొక్క స్క్రిప్ట్, షార్ట్ ఫిల్ము. ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దీన్ని ఆస్కార్కి పంపించాలి, ఆస్కార్ నామినేషన్స్కి. సో ఇంత అద్భుతంగా ఎవరు కూడా నటించరు, అంత అద్భుతంగా నటించారు అభినయ్ దర్శన్ గారు. ఎక్కడ కూడా
విగ్గు ఊడలేదు, ఎక్కడా కూడా గుడ్డు పగలలేదు, ఆయన కూడా ఎక్కడా కూడా కళ్ళు తెరవలేదు. అంతసేపు కళ్ళు తెరవకుండా నటించడం అనేది అంత ఈజీ కాదు, కానీ ఆయన నటించాడు. కాబట్టి ఖచ్చితంగా అతనికి మంచి అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ డ్రామా ఎందుకు చేశాడు, ఈ డ్రామా చేయడానికి కారణం ఏంటి అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తా. సో అభినయ్ దర్శన్ అనే పర్సన్ కడప ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇతను సినిమాల్లో చేసుకున్నాడు కొన్ని రోజుల నుంచి. దాని తర్వాత పాస్టర్గా వెళ్ళిపోయాడు. పాస్టర్గా కొన్ని చర్చిల్లో వెళ్ళటం, నిర్వహించడం, మాట్లాడి ఇవన్నీ కూడా చేసేటోడు. తర్వాత ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. సో దీంతో పెద్ద ఎత్తున ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ ప్రజలు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయడం, రాస్తారోకాలు చేయడం. ఇది ఆయనది సహజ మరణం కాదు, యాక్సిడెంట్లీగా ఆయన చనిపోలేదు, ఎవరో హత్య చేశారో, హత్య కుట్ర ఉంది, ఇలా చాలా రకాలుగా మాట్లాడి ఇవన్నీ కూడా జరిగి అప్పుడే అక్కడి నుంచే పుట్టుకొచ్చాడు అభినయ్ దర్శన్. అభినయ్ దర్శన్ లేదు హత్య, ఇది కుట్ర అని చెప్పిన అభినయ్ దర్శన్, మళ్ళీ అదే అభినయ్ దర్శన్ అతను తాగి చచ్చిపోయాడని ఒక ఆడియో కూడా బయట వైరల్. సో ఆడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ వాళ్ళందరూ కూడా అభినయ్ దర్శన్ని నమ్మడం మానేశారు. అతను ఎవరు ఫాలో కావట్లా. సో దీంతో అతనికి ఇబ్బంది అంటే ఏంటనుకుంటున్నారు, ఇతనికి డబ్బులు వేస్తారు, ఇతను ఫోన్పేకి స్కానర్లు పెడతాడు. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి అతనికి సంబంధించిన ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇవన్నీ కూడా. సో ఆ డబ్బులు రావట్లా, డబ్బులు రాకపోయేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో ఎలా అయినా సరే క్రీస్తు మతంలో నుంచి పొలిటీషియన్ ఉండాలి, పోరాడాలి అని చెప్పేసి అందరినీ కూడా మాయ చేసి మొత్తానికి ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళడానికి ప్రయత్నించాడు. భరోసా పార్టీ అనేది ఒకటి పెట్టాడు. సో అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇతను నిజమైన పాస్టర్ కాదు. ఇతను చెప్పేవన్నీ కూడా అన్నీ కూడా అబద్ధాలే ఇతను చెప్పేవి. ఇంకా డెప్త్ వెళ్తే బాగోదు, అన్నీ కూడా అబద్ధాలే. సో దీంతో ఎవరో కూడా ఇతను ఫాలో కావట్లే, ఇతనికి డబ్బులు పడట్లా. సో చాలా ఇబ్బంది వచ్చింది. మొత్తానికి పాడేరు నియోజకవర్గానికి వెళ్ళి ఇంటింటికి 100 రూపాయలు కలెక్ట్ చేసే ప్రోగ్రాం పెట్టాడు. ఇతను ఇంటింటికి 100 రూపాయలు ఇవ్వట్లా, ప్రతి ఇంటి నుంచి 100 రూపాయలు తీసుకుంటాడు. ఆ ప్రోగ్రాం పెట్టాడు. సో వెళ్ళినోడు ఏదో చేసుకోవచ్చు కదా, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడటం, ఆ నాయకుల గురించి మాట్లాడి ఇవన్నీ కూడా చేశాడు. ఆ బెదిరింపు కాల్స్ అతనికి వచ్చా ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టుకుని కొన్ని రోజులు నడిపాడు సింపతి సంపాదించడానికి. ఇదిగో నేను ఒక పాస్టర్, నేను వచ్చాను మన కోసం, నన్ను ఇలా బెదిరించేస్తున్నారంటే ఎందుకు బెదిరిస్తున్నారని ప్రజల దగ్గర నుంచి నిజంగానే సపోర్ట్ వచ్చింది, సపోర్ట్ చేశారు. సో అలా ఇతను కొన్ని రోజుల నుంచి కూడా చేసుకుంటూ వచ్చాడు. ఈ స్క్రిప్ట్ వేయడానికి కారణం ఏంటంటే అభినయ్ దర్శన్కి ఆల్రెడీ పెళ్ళైంది, ఆమెతో కొన్ని విభేదాలు ఉన్నాయి, కొన్ని రోజుల నుంచి కూడా దూరంగా ఉన్నారు. రీసెంట్గానే వాళ్ళకి కలవడం జరిగింది. ఇదే టైంలో అభినయ్ దర్శన్ యొక్క సెకండ్ వైఫ్కి గొడవ జరగడం, తర్వాత ఇంకొకటి ఆమె ప్రెగ్నెంట్ అంటూ కూడా చెప్తున్నారు. స్త్రీలకు సంబంధించిన పర్సనల్ విషయాలు చెప్పకూడదు కానీ తప్పట్లే ఇతను చేసిన పని. సో ఆమె రోడ్డుకెక్కి ఎక్కడ రచ్చ చేస్తాదని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి అభినయ్ దర్శన్ ఈ స్క్రిప్ట్ ప్లే చేశాడు. ఇది మ్యాటర్. ఒక పాస్టర్ ఇలా ఒక స్త్రీని మోసం చేశాడు. ఎందుకంటే పేరు చెప్పను, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు అభినయ్ దర్శన్ గారితోనే ఉన్నారు. ఆమె మా రెడ్ టీవీకి కూడా వచ్చారు, ఇంకా చాలా హైదరాబాద్లో ఉన్న చాలా స్టూడియోలకు కూడా ఆమె తిరగడం జరిగింది. సో దీంతో ఆమె బయటకు వస్తే ఇతని ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇతను పాస్టర్గా కాదు, ఇతను పొలిటీషియన్గా కాదు, ఎలాగో కూడా ఇతన్ని గుర్తించరు. దీన్ని డైవర్ట్ చేయడానికి, ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి, ఒక మహిళకి ప్రెగ్నెంట్ చేశాడు, వదిలేశాడు, అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడు, ఆ విషయాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి ఈ స్క్రిప్ట్ ప్లే చేశాడు. ఈ స్క్రిప్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు 24 గంటల్లో ఇదంతా కూడా విచారణ చేసి బయటికి తెచ్చేసారు. ఇంకా చాలా ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఆల్రెడీ వినే ఉంటారు. బట్ నేను క్లియర్గా చెప్పడానికి ఇదంతా ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది వచ్చి అబ్బాయి ఏదో కుట్ర జరుగుతుంది కావాలని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోలీసులే చెప్పిస్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా తెలియాలి కదా, పర్సన్ టు పర్సన్. సో అలా ఇందులో 6 ఉన్నారు. 6లో 2 దొరికేశారు. 2 ఆల్రెడీ ఆర్టిస్ట్, మంచి పెర్ఫార్మెన్స్ చేసేసి దొరికేశారు. ఇది ఆపరేషన్ అభినయ్ దర్శన్కి సంబంధించిన స్టోరీ. సో ఇలాంటి పాస్టర్ని ఏం చేయాలంటారు, ఏ చెప్పుతో కొట్టాలంటారు?